వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఆత్మకూరు పట్టణంలోని టిడ్కో గృహాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అజితా వేజన్ల ఆదేశాల మేరకు ఇన్ఛార్జి డీఎస్పీ గిరిధర్ సూచనలతో సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కార్డన్ సెర్చ్ లో భాగంగా 4 కార్లు, 4 ఆటోలు, 72 ద్విచక్ర వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ గంగాధర్ మాట్లాడుతూ ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందన్నారు. ఈ తనిఖీలో ఆత్మకూరు ఎస్ఐ జంపాజీ కుమార్, మర్రిపాడు ఎస్ఐ బలరాం రెడ్డితో పాటు సుమారు 40 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా ఐపీఎస్ మేడం గారి ఆదేశాల మేరకు అట్లానే మా ఇన్ఛార్జి డిఎస్పీ గిరిధర్ సార్ ఆదేశాలతో ఈ టిడ్కో హౌసెస్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది ప్రతి నెలలో కూడా వీళ్ళని ఎక్కువ సార్లు చేయమనేది మా ఎస్పీ మేడం గారి ఆదేశాలు. దీనివల్ల ఎక్కడైతే ఎక్కువ కమ్యూనిటీ ఉంటారో, ఎక్కడైతే మిక్స్డ్ కమ్యూనిటీ ఉంటారో, ఎక్కడైతే దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుందో, ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఉంటాయో ఈ ఏరియాలన్నింటిలో కూడా ఈ గొడవలు జరగకుండా, అలానే దొంగతనాలు జరగకుండా, కొత్త వ్యక్తులు చేరకుండా, ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళని ఫిష్ అవుట్ చేయడం కోసం గాను ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు టిడ్కో హౌసెస్లో ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. దీనిలో జిల్లా నుంచి ఒక స్పెషల్ పార్టీ రావడం, అట్లానే మా మర్రిపాడు ఎస్ఐ గారు, ఆత్మకూరు ఎస్ఐ గారు, మేము అందరూ కలిసి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ బ్లాక్ మొత్తం కూడా ఒక బ్లాక్ తీసుకొని దానిలో ఈ ఇంట్లో ఎవరు ఉంటున్నారో, ఆ ఇల్లు ఎవరు అద్దెకి ఇచ్చారు, ఇవన్నీ రాసి పెట్టుకుంటే భవిష్యత్తులో ఏదైనా ఒక ఇంట్లో కనుక ఏదైనా నేరం జరిగితే మన దగ్గర సమాచారం ఉంటుంది. ఇవన్నీ కూడా దాదాపు 1200 హౌసెస్ ఉన్నాయనేది మనకి ఇన్ఫర్మేషన్. వరుస క్రమంలో ప్రతి రో కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసుకుంటూ వస్తున్నాము. ఎక్కడ ఏ గొడవ జరిగినా బ్లాక్ నెంబర్, ఇంటి నెంబర్ చెప్తే అది ఎవరు అద్దెకుంటున్నారు, ఎవరు ఇచ్చారనేది కూడా మన దగ్గర సమాచారం ఉంటుంది. దీని ద్వారా నిన్న రాత్రి ఒక ఇంట్లో ఒక ఆవిడ ఎక్కడి నుంచో అనంతసాగర్ నుంచి వచ్చి ఒక లారీ డ్రైవర్తో ఆమె ఉంటూ వాళ్ళ పాపతో దొంగతనం జరిగింది, గొడవ పడినారని తెలిసింది. ఇలాంటి వాళ్ళన్నింటిని కూడా ఇలాంటి కార్డన్ సెర్చ్ సమయంలో పిలిపించి కౌన్సిలింగ్ చేయడం, మాట్లాడడం, మందలించడం కూడా జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు చేసినా, గంజాయి సేవించినా, లేదంటే ఎక్కడి నుంచి బయట యువకులని టౌన్ నుంచి తీసుకొచ్చి గొడవ జరిగినా తప్పనిసరిగా మా పోలీసు వారికి తెలియజేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోబడుతుంది. దీనికోసంగా అందరూ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ప్రశాంతంగా పడుకోవడానికి, ప్రశాంతంగా జీవించడంలో భాగంగా మేమందరూ కూడా ప్రతి నెలలో 1-2 సార్లు ఇలా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము. మీరందరూ కూడా ఇక్కడున్న ప్రజలందరికీ మా ఆత్మకూరు పోలీస్ శాఖ ద్వారా తెలియజేయంటే, మీకు ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు మీ నోటీస్కి వచ్చినా, ఎవరన్నా గొడవ పడుతున్నా, మీకు ఇబ్బందులు కలిగినా తప్పనిసరిగా మాకు తెలియజేస్తే దాన్ని మేము వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారానో, వాళ్ళ మీద చర్య తీసుకోవడం ద్వారానో కంట్రోల్ చేస్తాము. తద్వారా అందరూ కూడా ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతుంటే దీనిలో భాగంగా సుమారుగా ఒక 20 బైకులు పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడాను వాళ్ళ రికార్డ్స్ అన్ని ప్రాపర్గా వెరిఫై చేసి అన్ని బాగుంటే ఇచ్చివేయడము, ఆ రికార్డ్స్ ఏమన్నా అందులో లోపాలు ఉంటే వాళ్ళకి కాంపౌండ్ వేసి కౌన్సిలింగ్ చేసి పంపించడం జరుగుతుంది. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.